పడ్డ 10 నోటు వదలడానికి వీల్లేదు. మొత్తం కలెక్ట్ చేయండి. బైక్ లాగండి. ఏంట్రా అలా చూసుకోరు మీరు? ప్లీజ్ ఏదో చేయండి రా ప్లీజ్. ప్లీజ్ జాగ్రత్త పట్టుకోరా ప్లీజ్. బైక్ లాగండి రా. నందు భూపాల్ బైక్ లాగండి రా ప్లీజ్ రా. ప్లీజ్ రా భయం వేస్తుందిరా. ప్లీజ్ బైక్ లాగండి రా. నా గర్ల్ ఫ్రెండ్ వదిలేస్తావు కదా? వదిలేస్తాను రా. నువ్వు ఏం చెప్తే అది చేస్తా. ప్లీజ్ సిగ్గుండాలరా. ఇప్పటికి వాళ్ళు నమ్ముతున్నారా? వదిలేరా, వదిలే భయ్యా. వద్దు భయ్యా, ఇటు చేస్తే ఆడికి మనకు తేడా ఉండదు. కాపాడదాం భయ్యా ప్లీజ్. సరే లాగు భయ్యా, గట్టిగా పట్టు, వదలొద్దు. ఎంత బాగున్నావేంట్రా? అమ్మయ్యా రాబయ్యా. ఇప్పటికైనా కొంచెం మారరా. ఇలాంటి ఫ్రెండ్స్ దొరికినందుకు సంతోషించు భయ్యా. అయినా వీడితో మాట్లాడేంటి భయ్యా? ప్లీజ్ భయ్యా వెళ్ళిపోదాం భయ్యా మనం. భయ్యా చిన్నప్పుడే అమ్మ పోయింది, ఆనందం పోయిందని బాధపడేటోడు కదా భయ్యా. ఏ రోజన్నా ఆనందం కోసం మళ్ళీ ఎతికినావా? కనీసం మీ నాన్నతో మంచిగా మాట్లాడడానికి ఎప్పుడైనా ట్రై చేసినావా? రేయ్, నువ్వు డబ్బును ప్రేమించినన్ని రోజులు నీ చుట్టూ ఆ డబ్బును ప్రేమించే వాళ్ళే ఉంటారు తప్ప నిన్ను ప్రేమించే వాళ్ళు ఉండర్రా. అయినా ఇలాంటి వాడి కోసం ఎన్ని చేసినా ఎంత చెప్పినా వేస్ట్ భయ్యా. మనం వెళ్ళిపోదాం భయ్యా, పదండి. పదండి పదండి. నా డబ్బంతా జనం పాలు చేశారు కదరా. కార్పొరేటర్ గారు మీరేంటి ఇక్కడ? ఆగడండి, మహేష్ బాబు ఫ్యాన్ ని. సినిమా చూడడానికి వచ్చా. అడ్వాన్స్ బుకింగ్ తీసుకున్నా. మరి పైనుంచి పడిన డబ్బంతా మీదేనా సార్? నమస్తే అండి. కిడ్నాప్ అయ్యారు కదా, ఇక్కడికి ఎలా వచ్చారు? హలో పత్రికా విలేకరులు. హలో మీరేంటి ఇక్కడ? సార్ మీరు కిడ్నాప్ అయ్యారు కదా, మీరు ఇక్కడికి ఎలాగ వచ్చారు? పేర్లు చెప్పడానికి మిమ్మల్ని భయపడుతున్నారా కిడ్నాప్ మీరు? చేసింది ఎవరు సార్? చెప్తాను. నేను కిడ్నాప్ అయింది వాస్తవమే, కానీ ఆ కిడ్నాపర్ ఎలా ఉంటారో నాకు కూడా తెలియదు. కానీ ఒక్క విషయం సార్, నన్ను కిడ్నాపర్ నుంచి కాపాడింది మాత్రం మన కార్పొరేటర్ సార్. అసలు నేను ఇంకా బతుకులానంటే ప్రధాన కారణం మన కార్పొరేటర్. ఒక రకంగా చెప్పాలంటే మన కార్పొరేటర్ మనిషి కాదు సార్, మనిషి రూపంలో ఉన్న దేవుడు. నాలాంటి కామెడియన్ కింద సహాయం చేశారంటే, కామెడియన్ డైరెక్టర్ కింద సహాయం చేశారంటే ప్రజలకు ఎంత సహాయం చేస్తారు సార్? ఎంత చేస్తారు? అందుకని మన కార్పొరేటర్ గానే ఉండనివ్వద్దు. మినిస్టర్ చేద్దాం. అరే మినిస్టర్ జిందాబాద్. శంకర్ బాబు అనే నేను మందు పంపించి ఓట్లు కొంటానని, ఎలక్షన్ లో గెలుస్తారని, గెలిచాక ప్రజల్ని పీక్కు తింటారని చేస్తున్నాను. ఎంత ఖర్చు పెడితే ఎంత పబ్లిసిటీ వస్తుందిరా. 2 కోట్లు పోతే పోయినాయి. నేను మినిస్టర్ అయితే చాలయ్యా. ఎంత బాగా ఇరికిచ్చావురా, కానీ థ్యాంక్స్ రా. వదిలేసి కెమెరా చూడండి. రాజా, నువ్వు నాకు గొప్ప పాపులారిటీ ఇచ్చావు. నిన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తా. ఐ లవ్ యూ రాజా.